హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఓయూ డిగ్రీ 6th సెమిస్టర్ తెలుగు నవల లెసన్ని చాలా సింపుల్ అండ్ ఈజీగా మీకు అర్థమయ్యే విధానంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అయిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు 100% యూజ్ అవుతుంది. సేమ్ ఈ లెసన్ కూడా నాటకం పాఠ్యాంశంలో లాగానే నవల గురించి లాంగ్ ఆన్సర్ వస్తుంది. అలాగే ప్రజల మనిషి అనే నవల గురించి రాయడం మరొక లాంగ్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ నవల అంటే ఏందో తెలుసుకోవాలి, దాంట్లో హెడ్లైన్స్ ఏంది, దాంట్లో తర్వాత సబ్ హెడ్డింగ్స్ ఏంది, అన్నీ ఎలా రాయాలి అనేది నవల గురించి తెలుసుకోవాలి. సేమ్ అదే నవలలు ఉన్న దాంతో ప్రజల మనిషిలో ఉన్న కథ ఏందన్నది పోల్చి ఇంకొక లాంగ్ ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్ నవల గురించి, నవల రాసే పద్ధతులు, ప్రధాన అంశాలు, స్వభావాలను పేర్కొంటుంది. ఈ దాన్ని ప్రజల మనిషి నవలతో సమన్వయించడం, దాన్ని గొప్ప నవలగా తీర్చిదిద్దడం వంటిది పోల్చి ఇంకొక లాంగ్ ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నవల గురించి తెలుసుకుందాం. తర్వాత ప్రజల మనిషి నవల ఎలాగ రాశారో ప్రజల మనిషి నవల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ డీటెయిల్డ్ స్టోరీ అబౌట్ ఆఫ్ నవల గురించి తెలుసుకుందాం. నవల ప్రధాన లక్షణాలు మరియు అంశాలు. నవల అనేది ఆధునిక కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సాహిత్య ప్రక్రియ. పాశ్చాత్య దేశాల ప్రభావంతో తెలుగులోకి వచ్చిన ఈ ప్రక్రియ మానవ జీవితాన్ని అద్దం పట్టినట్లు చూపిస్తుంది. ఒక మంచి నవలకు ఉండాల్సిన ముఖ్యమైన అంశాలు: వ్యవహారిక వచనం, వస్తువు, ఇతివృత్తం, పాత్ర చిత్రణ, సన్నివేశ చిత్రణ, సంభాషణలు, వాతావరణ చిత్రణ, ప్రారంభం, ముగింపు. మనం వీటిని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఏంది నవలకు కావాల్సిన లక్షణాలు. ఒక మంచి నవలగా నవల అనేది ఒక వచన ప్రక్రియ. నవల అంటే తెలుగులో కొత్తది అని అర్థం. ఇంగ్లీష్లో నావెల్ అనే పదం నుండి వచ్చింది. ఇది మనిషి జీవితాన్ని, సమాజాన్ని సమగ్రంగా వివరిస్తుంది. దీని గద్య కావ్యం అని కూడా అంటారు. నవలలోని ముఖ్య అంశాలు: వ్యవహారిక భాష. ఫస్ట్ అనేది నవల పండితుల కోసం కాదు, సామాన్య ప్రజల కోసం రాసేది కాబట్టి అది వాడుక భాషలో ఉండాలి. చదివేటప్పుడు పాఠకుడికి ఎక్కడా కష్టం అనిపించకూడదు. రెండవది వస్తువు. రచయిత దేని గురించి రాయాలనుకుంటున్నారో దాన్నే వస్తువు అంటారు. మూలం: సమాజంలోని సమస్యలు, చారిత్రక అంశాలు లేదా వ్యక్తిగత అనుభవాలు. నవలకు వస్తువే పునాది వంటిది. మూడవది ఇతివృత్తం. ఎంచుకున్న విషయాన్ని అంటే వస్తువును ఒక పద్ధతి ప్రకారం అమర్చడాన్ని ఇతివృత్తం అంటారు. సంఘటనల మధ్య కార్యకారణ సంబంధం ఉండాలి. అంటే ఒక సంఘటన వల్ల మరో సంఘటన ఎందుకు జరిగిందో స్పష్టంగా తెలియాలి. నాలుగవది పాత్ర చిత్రణ. కథను నడిపించేవి పాత్రలే. పాత్రలు లేనిదే నవల లేదు. పాత్రలు సహజంగా ఉండాలి, మన పక్కింటి వ్యక్తుల్లా. రచయిత తన ఊహలతో కాకుండా సమాజంలోని వ్యక్తుల మనస్తత్వాలను బట్టి పాత్రలను సృష్టించాలి. ఐదవది సన్నివేశ చిత్రణ. కథలో ఆసక్తిని కలిగించేవి సన్నివేశాలు. ముఖ్యమైన విషయాలను నాటకీయతతో చెప్పినప్పుడు పాఠకుడు కథలో లీనమైపోతాడు. ఆరవది సంభాషణలు. పాత్రల మధ్య జరిగే మాటల ద్వారానే కథ ముందుకు వెళ్తుంది. సంభాషణలు పాత్రల స్వభావాన్ని బయటపెట్టాలి. అనవసరమైన సొల్లు కాకుండా క్లుప్తంగా మరియు అర్థవంతంగా ఉండాలి. ఏడవది వాతావరణ చిత్రణ. కథ ఎక్కడ జరుగుతోంది, ఏ కాలంలో జరుగుతోంది అనేది పాఠకుడి కళ్ళకు కట్టినట్లు వివరించాలి. ఉదాహరణకు ఒక పల్లెటూరి వాతావరణం లేదా ఒక పాతకాలం నాటి ఇల్లు. ఇది పాఠకుడికి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఎనిమిదవది ప్రారంభం. నవల మొదటి పేజీ నుండే పాఠకుడికి జిజ్ఞాస కలగాలి. తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తి కలిగితేనే ఆ నవల విజయవంతం అవుతుంది. తొమ్మిదవది ముగింపు. కథను ముగించే విధానం చాలా ముఖ్యం. ఇది పాఠకుడికి తృప్తిని ఇవ్వాలి లేదా గొప్ప ఆలోచనను రేకెత్తించాలి. ముగింపు సుఖాంతం కావచ్చు లేదా పాఠకుడికి నిర్ణయానికి వదిలేసి ఓపెన్ ఎండింగ్ కావచ్చు. అనగా తర్వాత ఏమవుతుందో ఆలోచించండి, తర్వాత ఏదైనా ఒక ఓపెన్ ఎండింగ్తో వదిలేయటం. ఈ విధంగా పైన చెప్పిన రచనా నిర్మాణాంశాలను పరిశీలించడం ద్వారా పాఠకుడు రచయితగా మారి మంచి నవలను సృష్టించవచ్చు. పైన చెప్పిన 9 అంశాలను కల్పించి రాయడం వలన ఆ నవల విజయవంతంగా మారుతుంది. ఇది నవల ఎక్స్ప్లెనేషన్. నవల క్వశ్చన్కి ఆన్సర్ ఈ విధంగా రాస్తే ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం
నవల యొక్క ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాము. ఇప్పుడు రెండవ లాంగ్ క్వశ్చన్ని చర్చించుకుందాం. వట్టికోట అల్వార్ స్వామి రచించిన ప్రజల మనిషి ఒక కళాత్మక ప్రయోజనాత్మక నవల నిరూపించండి. దానిలోని ప్రధాన అంశాలు లేదా గొప్ప నవలగా తీర్చిదిద్దడంలో పాటించిన పద్ధతుల గురించి. ఇది ఈ క్వశ్చన్ని సేమ్ ఫస్ట్ క్వశ్చన్లోని నవల క్వశ్చన్ ఆన్సర్కి దీన్ని అనువదించి రాయాలి. కొంచెం సమన్వయించుకుంటూ రాయడం ఉంటుంది. వట్టికోట అల్వారు స్వామి ప్రజల మనిషి నవలను 1952లో ప్రచురించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 1930 నుంచి 35 మధ్య నెలకొన్న పరిస్థితులు ఈ నవలలో చిత్రించబడ్డాయి. దుమ్మగూడెము దొర రామభూపాలరావు దుర్మార్గులు, కంఠీరవం కొమురయ్య దొరతో చేసిన పోరాటాలు, చేసిన ఉద్యమాలు, కుల మతాలకు అతీతంగా అభ్యుదయ భావాలతో సాగించిన కార్యక్రమాల ఆధారంగా రచించిన నవల ఇది. జీవితాంతం పోరాటం పదాన్ని వీడని కంఠీరవమే ఈ నవలలో ప్రజల మనిషి. ఇది 1930-35 కాలం నాటి తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలపై సృజనాత్మక డాక్యుమెంటరీగా ప్రశంసలు అందుకుంది. ఈ నవలకు ఉండవలసిన ప్రధాన లక్షణాలన్నీ కనిపిస్తాయి. మొదటిది, వ్యవహారిక భాష. నవల వ్యవహారిక భాషలో సులభమైన శైలిలో ఉండాలనేది లక్షణం. రచయిత వట్టికోట అల్వారు స్వామి ప్రజల మనిషి నవలను తెలంగాణ ప్రజల వాడుక భాషలో రచించారు. ఇందులో తెలంగాణ గ్రామీణ ప్రజల మాండలికాలు, యాస, ఉర్దూ పద సమ్మిళిత పాత్రోచిత భాషాజాలం, స్థానిక భాషా శైలి కనిపిస్తాయి. తెలంగాణ భాషా వచన నవలా ప్రక్రియకు శక్తివంతంగా మాధ్యమంగా ఉండగలదని ఈ నవల నిరూపించింది. రెండవది, వస్తువు. రచయిత ఏ విషయం మీద నవల రాయాలనుకుంటాడో అది వస్తువు. నవలలోని వస్తువు సమకాలీన సమాజం నుంచి, జీవితానుభవాల నుంచి ఉండాలి. ప్రజల మనిషి నవలలో ఒక ప్రాంత జీవన పోరాటాల చరిత్ర వస్తువుగా ఉంది. నిజాం ప్రభువుల పాలనా కాలంలో తెలంగాణ ప్రాంతంలో చోటు చేసుకున్న దోపిడీ, అణచివేతలు, దొరల దౌర్జన్యం, కుట్రలు, అన్యాయాలు లోకానికి తెలపడమే వస్తువుగా రచయిత నవల రాయాలనుకున్నారు. అందులో ప్రజల వేదన, పోరాట స్వభావాలను చిత్రించాడు. మూడవది, పాత్ర చిత్రణ. కథకు జీవశక్తిని అందించే పాత్రల ద్వారానే కథ ముందుకు సాగుతుంది. ఈ పాత్రలు సహజమైన కనిపించే వ్యక్తుల్లా ఉండేటట్లు రచయిత సృష్టి చేయాలి. ప్రజల మనిషి నవలలో కంఠీరవం పోరాటశీలత, ఆదర్శ వ్యక్తిత్వం, నిబద్ధత, అభ్యుదయ దృక్పథం, త్యాగం వంటి ఉత్తమ గుణాలతో ఉన్న నాయకుడు. కొమురయ్య కంఠీరవం భావజాలంతో నిలబడ్డ వ్యక్తి. దుష్టుడైన ప్రతినాయకునిగా రామభూపాలరావు పాత్రను దొరల దురహంకారానికి నిలువెత్తు రూపంగా రచయిత తీర్చిదిద్దాడు. మిగిలిన పాత్రలన్నీ సజీవ పాత్రలుగా రచయిత నవలలో చిత్రించాడు. నాలుగవది, సన్నివేశ చిత్రణ. నవలలోని సన్నివేశాలు కథలోని ప్రధాన ఘటనకు బీజం వేస్తూ నవలను ఆసక్తిగా నడిపిస్తాయి. సన్నివేశాలు నాటకీయతకు దోహదపడుతూ పఠనీయతా గుణాన్ని పెంపొందిస్తాయి. ప్రజల మనిషి నవలలో ఉద్విగ్నభరిత సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. దొర కొమురయ్య పొలాన్ని ఆక్రమించినప్పుడు కొమురయ్య దొర ఇంటికి వెళ్ళిన సన్నివేశం, దొర చింతల చెరువును ఆక్రమించుకుంటే ప్రజలు ఆగ్రహంతో ఎదురు తిరిగిన సన్నివేశం మొదలైనవి అద్భుతాలను చూస్తున్నట్టు రచయిత రాశారు. ఐదవది, సంభాషణలు. సంభాషణల వలన భావ వినిమయంతో పాటు పాత్రల వ్యక్తిత్వాలు, రచయిత ఆశయం, దృక్పథం వెల్లడిస్తాయి. కొన్ని సంభాషణల్లో జీవన సత్యాలు, అంతరార్థాలు ధ్వనిస్తాయి. ప్రజల మనిషి నవలలో తన ఆవులను దొర తోలుకుపోతాడని తెలిసి కొమురయ్య తండ్రి కోటయ్యతో జరిపిన సంభాషణ, కంఠీరవానికి న్యాయమూర్తికి జైలు శిక్ష విధించినప్పుడు కంఠీరవం చెప్పిన మాటలు ఎంతో పదునుగా ఉంటాయి. అలాగే మత మార్పిడిలు జరిగినప్పుడు వాదనాత్మక సంభాషణలు సామాజిక పరిణామాలకు కళ్ళ ముందు నిలబెడతాయి. ఆరవది, వాతావరణ చిత్రణ. నేపథ్య వాతావరణ చిత్రణ ద్వారా పాఠకుడు కథాకాలంలోని సమాజంలోని వ్యక్తులతో కలిసి సంచరిస్తున్న అనుభూతిని పొందాలి. ప్రజల మనిషి నవల చదువుతుంటే 1930-35లోకి వెళ్ళి గ్రామాల్లో తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. దొర కొమురయ్య పొలాన్ని దున్ననప్పుడు జరిగిన ప్రతిఘటన, రచయిత గ్రంథాన్ని వర్ణించిన తీరు పాఠకులను ఆ కాలానికి తీసుకుపోతాయి.
ఏడవది ప్రారంభం. ప్రారంభాన్ని ఎత్తుగడ అంటారు. ఇది వృత్తాన్ని బట్టి వివిధ రూపాల్లో ఉండవచ్చు. పద్ధతి ఏదైనా అది పాఠకునిలో ఆసక్తిని కలిగించాలి, చదవాలనే ఉత్సుకతను రేకెత్తించాలి. ప్రజల మనిషి నవలలో మొదటి పేరాలో గడ్డి మేస్తున్న ఒక ఎద్దు, దారిన పోయే ఆవు తన గడ్డిలో మూతి పెట్టబోతే తన హక్కును హరించబోతుందనే కోపంతో దానిని కుమ్మబోతుంది. ఈ రెండు ఎద్దులలో ఒకటి దొరకు, రెండవది తెలంగాణ ప్రజలకు ప్రతీక. తమ సంపదను, శ్రమను దోచుకునే దొరలపై తిరుగుబాటు పోరాటమే ప్రజల మనిషి నవల రాసామని ఈ పేరా ద్వారా రచయిత సూచన చేశాడు. ఎనిమిదవది చివరిది ముగింపు. నవల ప్రారంభం ఎలా ముఖ్యమో ముగింపు కూడా అలాగే ముఖ్యం. ఏ విధమైన ముగింపు అయినా వైవిధ్యమైన ముగింపుగా ఉండాలి. ప్రజల మనిషిలోని ముగింపు కొన్ని ప్రయోజనాలను, పరిష్కారాలను చూపుతుంది. దొర శిక్షించబడడం, కుమురయ్య పొలం తిరిగి పొందడం జరిగాయి. కానీ కంఠీరవం తదితరులు హైదరాబాదులో నిర్బంధించబడడం, దొర తిరిగి వచ్చి అధికారాన్ని చెలాయించడంతో నవల ముగిసిపోతుంది. దీన్ని ఓపెన్ ఎండింగ్ గల నవలగా చెప్పుకోవచ్చు. ముగింపు పాఠకునికే వదిలేసిన నవల ఇది. అలా నవల లక్షణాలన్నీ పూర్తిగా ఉన్న నవల వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి నవల అని చెప్పవచ్చు. ఈ నవల పాఠ్యాంశం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లాంగ్ ఆన్సర్స్ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.